ఆకుకూర ఆకుకూర వచ్చేసి నేను ఉప్పు నీళ్ళలో వేసి పెట్టానండి. ఉప్పు నీళ్ళలో వేసి పెట్టి 10 నిమిషాలు ఉంచుతానండి. అలాగే కోసేయకూడదు. ఇప్పుడు కోసి కడగకూడదండి. బాగా రూట్లు కట్ చేసేసి 10 నిమిషాలు ఉప్పు నీళ్ళు వేసి నానబెట్టి కడిగి వడకట్టి తర్వాత ముక్కలు చేయాలి. చాలామంది ముక్కలు కోసి కడుగుతారండి, అది తప్పు. దాంట్లో మినరల్స్ అవన్నీ పోతాయండి. మీరు చక్కగా రూట్స్ మాత్రం కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసేసి మీరు ఇలాగ వాటిని 10 నిమిషాలు జాడించాలండి. ఏమైనా పురుగులున్నా గుడ్లున్నా సాల పురుగులున్నా నీళ్ళ మీద వచ్చేస్తాయి. తర్వాత జాడించి కడుక్కుని పోసుకుని కొంచెం ఒక్క నిమిషం వేడి చేయాలండి. వేడి చేస్తే మీకు దాంట్లో ఉన్న తేమ పసరవాసన పోతుంది. తర్వాత ఎండుమిరపకాయలు జీలకర్ర కరివేపాకు వేసి తాలింపు వేసి లైట్గా ఉప్పు వేసుకుంటే చాలు. ఇట్లా నీళ్ళు పోసి ఉడికేసి ఎక్కర్లేదండి. దీని తడితోనే ఇది ఉడికిపోతుంది. 2 మినిట్స్ ఆవిరిలో లో ఫ్లేమ్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇది ఎప్పుడు కట్ చేసి కడగకూడదు. ఆకుకూరని మీరు ముందు కడిగేసేసి ఉడకట్టి అప్పుడు కట్ చేసుకోవాలండి. కట్ చేసిన దాన్ని కడగడం ఉపయోగం లేని ఆకుకూర తినడం అవుతుందండి.